హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి బూరెల కోసం పాకం అయితే పట్టాననమాట. ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక సీనియర్ ఆంటీని పిలిస్తే వచ్చి పాకం పట్టించి వెళ్ళారనమాట. మిగతాదంతా ఇక ప్రాసెస్ నేనే చేసుకున్నాను. కొంచెం ఐడియా ఉంది. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వండేటప్పుడు ఏం చేద్దాం, ఎప్పుడు అత్తయ్య అమ్మో దగ్గరుండి వండేవాళ్ళు. ఇయర్ అయితే ఇద్దరు లేరు. ఎవరన్నా ఇచ్చినా కానీ ఒక 4-5 ఇస్తారు. ఇంటి పక్కన అందరూ తెచ్చిస్తారనుకోండి, కానీ ఎన్ని ఇస్తారు? ఒక 4-5 ఇస్తారు, లేదా 10 ఇస్తారు. మన పిల్లలకి మనం ఓన్గా వండి పెట్టుకున్న ఇది రాదు కదా. అందుకోసమే పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నాను అనమాట. మనకు తెలియకపోయినా, మనకి చేత కాకపోయినా కూడా నేనైతే వేస్తూ ఉన్నాను. ఇక మా హస్బెండ్ అయితే తీస్తున్నారనమాట. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు. 50% మా హస్బెండ్, 50% నేను. అలా ఇద్దరం కలిసి వండుకున్నాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా. కానీ టేస్ట్ మటుకి ఫస్ట్ టైం వండినా, ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ మటుకి సూపర్ వచ్చింది. చక్కగా లేత పాకం తీసుకున్నాను. గట్టిగా లేకుండా మెత్తగా ఉండేటట్టుగా బూరెలు చక్కగా లేత పాకం తీసేసరికి బాగా వచ్చినాయి. బాగా పొంగిని కూడా సూపర్ వచ్చినాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. పిల్లల కోసం మరి వండుకోకుండా ఎలా ఉంటాము, అందుకనేసి ట్రై చేశాననమాట. కష్టమైన సక్సెస్ అయ్యింది. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వండాను. చూడండి, కలర్ కానీ షేప్స్ కానీ అన్నీ, టేస్ట్ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంతకీ నా వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.